గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఒక ప్లాట్ ఓనర్ ఏం చేశాడంటే, ఒక వ్యక్తికి ఆ ప్లాట్ మీద ఏజీపీఏ రిజిస్ట్రేషన్ చేసినాడు. అంటే ఎవరికైనా అమ్ముకునే హక్కును ఇస్తూ ఏజీపీఏ రిజిస్ట్రేషన్ చేసినాడు. అదే ప్రాపర్టీని మరొక వ్యక్తికి గిఫ్ట్ డీడ్ చేసినాడు. సో ఒక ప్రాపర్టీ మీద రెండు డాక్యుమెంట్లు సృష్టించబడ్డాయి. ఏజీపీఏ తీసుకున్న వ్యక్తి ఏం చేసినాడంటే ఆ ప్రాపర్టీని మరొక వ్యక్తికి అమ్మేసినాడు. గిఫ్ట్ డీడ్ తీసుకున్న వ్యక్తి ఏం చేసినాడంటే ఆ ప్రాపర్టీని మరొక వ్యక్తికి అమ్మేసినాడు. సో గిఫ్ట్ డీడ్ ద్వారా ఎవరైతే కొనుగోలు చేశారో ఆ వ్యక్తి హౌస్ పర్మిషన్ తీసుకొని ఇల్లు నిర్మాణం చేస్తూ ఉంటే, ఏజీపీఏ ద్వారా ఎవరైతే కొనుగోలు చేశారో ఆ వ్యక్తి ఈ ప్రాపర్టీ మీద కేసేసినాడు. సో మిత్రులారా, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, ఎన్ని డాక్యుమెంట్లు సృష్టించబడ్డాయా, లేకపోతే ఏజీపీఏలు జీపీఏలు